దానికి సంబంధించి మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా వాస్తవానికి? అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఒక పక్క మిథున్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నారు. అలాగే ఆయన బెయిల్ విషయంలో ఒక రకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇంకా దానికి సంబంధించి తీర్పు అయితే ఇవ్వాల్సి ఉంది. ఈ లోపు అయితే మాత్రం ఆ తీర్పు వచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ రక్షణ అయితే కల్పించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో తాజాగా కనీసం అంటే 3,500 కోట్ల రూపాయల వరకు కుంభకోణానికి మిథున్ రెడ్డే ప్రధాన పాత్రధారి అంటూ తాజాగా అంటే భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు శక్తివంతమైన నాయకులు కనీసం 3,500 కోట్ల రూపాయలు ముడుపులుగా దండుకున్నారు అనేది ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తులో తేలిందట. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేలా ఆదేశించాలంటూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఈ మేరకు కౌంటర్ అయితే దాఖలు చేసింది.